కైలాస పర్వతం సాక్షాత్తు పరమశివుడికి ప్రతిరూపంగా హిందువులు భావించే పవిత్రమైన పర్వతం. కైలాసనాథుడే తన భార్య అయినటువంటి పార్వతీదేవితో అలాగే తన వాహనమైన నందితో కలిసి శాశ్వతమైన ధ్యానంలో ఇక్కడ ఉంటున్నాడని నమ్ముతారు. పురాణం నుంచి విష్ణు పురాణం, స్కంద పురాణాల్లోనూ ఈ కైలాస పర్వతం యొక్క ప్రస్తావన ఉంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాల్లో ఈ కైలాస పర్వతం కూడా ఒకటి. బౌద్ధులు, జైనులు, హిందువులు ఈ పర్వతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. కైలాస పర్వతాన్ని స్వర్గానికి వెళ్లే నిచ్చెన అని కూడా అంటారు. కైలాస పర్వతం చుట్టూ అనేక మఠాలు, గుహలు ఉన్నాయని, ఈ గుహల్లో పవిత్ర ఋషులు సూక్ష్మ రూపంలో నివసిస్తారని చెబుతుంటారు. చాలా కొద్దిమంది అదృష్టవంతులు మాత్రమే ఈ గుహలను చూడగలరని కూడా చెబుతుంటారు. ఈ పర్వతంపై ట్రెక్కింగ్ చేయడానికి హిందువులు తప్పుగా భావిస్తుంటారు. ఎందుకంటే పర్వతం యొక్క పవిత్రతకు అలాగే అక్కడ నివసించే దైవశక్తికి భంగం కలుగుతుందని వారు నమ్ముతారు. పర్వతంపై విమానాలు కూడా తిరగవని, అలా తిరగడానికి ఎత్తించిన విమానాలు కనిపించకుండా పోయాయని కూడా అంటుంటారు. అలాగే కైలాస పర్వతానికి సంబంధించిన ఎన్నో మిస్టరీలను ఛేదించడానికి ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ మిస్టరీలను ఎవరూ ఛేదించలేకపోయారు. అలాగే ఇప్పటి వరకు ఈ పర్వతాన్ని ఎవరు కూడా అధిరోహించలేకపోయారు. దానికి కారణాలేంటో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. బట్ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కైలాస పర్వతం టిబెట్ పీఠభూమి నుంచి 22,000 అడుగుల దూరంలో ఉంటుంది. దీన్ని చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్నది. సముద్ర మట్టానికి దాదాపు 6,656 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే 2 అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోని ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు. అలాగే పవిత్ర నదులైన బ్రహ్మపుత్ర, సింధు, సట్లెజ్, గంగా నదుల మూలాలు కూడా ఈ పర్వతం ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక ఇది ఎవరెస్ట్ పర్వతం కంటే చిన్నది. అయినా ఇప్పటి వరకు ఏ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారు. పూర్వం కొంతమంది సాధువులు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించి మధ్యలోనే అదృశ్యమయ్యారు. ప్రపంచంలోని ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ శిఖరాన్ని ఇప్పటి వరకు 7,000 మందికి పైగా ప్రజలు అధిరోహించారు. ఇది 8,848 మీటర్ల ఎత్తులో ఉంది. కానీ ఈ రోజు వరకు ఎవరు కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు. దాని ఎత్తు దాదాపు ఎవరెస్ట్ కంటే 2,000 మీటర్లు తక్కువ, అంటే 6,638 మీటర్లు. ఇది ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు. 2 సార్లు ఈ పర్వతంపై పంపించే హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి కూడా. దాంతో అప్పటి నుంచి ఈ పర్వతం జోలికి ఎవరూ వెళ్ళలేదు. ఈ పర్వత ఉపరిభాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్ కి కూడా ఇంతవరకు అంతుపట్టడం లేదు. 2007లో రష్యా పర్వతారోహకుడు సెర్గీ సిస్టుకో తన బృందంతో కలిసి కైలాస పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు సెర్గీ తన సొంత అనుభవాన్ని పంచుకుంటూ ఇలా అన్నాడు: కొంత దూరం ఎక్కిన తర్వాత నాకు తీవ్రమైన తలనొప్పి మొదలైంది. అప్పుడు నా దవడ కండరాలు బిగుసుకుపోవడం ప్రారంభించాయి మరియు నా నాలుక స్తంభించకపోయింది. ఇక మాట్లాడలేకపోయాను. ఈ పర్వతాన్ని అధిరోహించే సామర్థ్యం నాకు లేదని నేను ఎక్కుతున్నప్పుడు గ్రహించాను. నేను వెంటనే వెనుదిరిగి కిందకి దిగడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు ఉపశమనం కలిగిందని చెప్పాడు. మరో పర్వతారోహకుడు కల్నాల్ విల్సన్ కూడా కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నించాడు. అతను తన అనుభవాన్ని ఇలా వివరించాడు: నేను శిఖరాన్ని చేరుకోవడానికి మార్గం చూసిన వెంటనే మంచు తుఫాన్లా వచ్చేది మరియు ప్రతిసారి నేను బేస్ క్యాంప్కి తిరిగి రావాల్సి వచ్చింది. ఒకసారి ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తే ఇలా జరిగింది: గుండె కొట్టుకునే వేగం పెరిగింది, గాలిలో వేగం భిన్నంగా అనిపించింది, జుట్టు మరియు గోర్లు 2 రోజుల్లోనే పెరిగాయి, వృద్ధాప్య ముఖం మీద కనిపించడం ప్రారంభించింది. కైలాస శిఖరం ఎక్కడం అంత తేలికైన పని కాదని చెప్పాడు. చాలా మంది పర్వతారోహకులు కైలాస పర్వతంపై ఒక అదృశ్య శక్తి ఉందని, అది తమను ఎక్కకుండా అడ్డుకుంటుందని అంటుంటారు. బ్రహ్మ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య పరమశివుడు ఇక్కడ మానస సరోవరంలో స్నానం చేస్తాడని చెబుతారు. అందుకు తగ్గట్టే కైలాస పర్వతం నుంచి మానస సరోవరంలోకి ఓ వెలుగు రావడం చూశామని చాలా మంది భక్తులు చెబుతుంటారు. అయితే ప్రతిరోజు ఆ వెలుగు కైలాస పర్వతం నుంచి మానస సరోవరానికి ఒకే సమయంలో రావడం గల కారణాలు మాత్రం శాస్త్రీయంగా నిరూపించలేకపోతున్నారు. మానస సరోవరానికి చేరుకునే మార్గంలో రాక్షస స్థల అనే ప్రాంతం ఉంది. ఇది రావణుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సరోవరం. రావణుడు ఇక్కడే తన 10 శిరస్సుల్లో రోజుకి ఒక తలను ఖండిస్తూ ఆ పరమశివుడి దర్శనం కోసం తపస్సు చేశాడని చెబుతారు. 10వ రోజు శివుడు ప్రత్యక్షమై రావణాసురుకి ఆత్మలింగాన్ని ప్రసాదించాడని మన పురాణాలు చెబుతాయి. విష్ణు పురాణాన్ని అనుసరించి ఇది ప్రపంచపు పునాది స్తంభం. తామర పువ్వు రెక్కల వల్ల విస్తరించి ఉన్న 6 పర్వత శ్రేణులు కలిసి కేంద్ర స్థానంలో ఈ పర్వతం ఉంది. విష్ణు పురాణంలో ఈ పర్వతానికి 4 ముఖాలు ఉన్నాయని చెబుతున్నారు. 4 వైపుల నుంచి చూస్తే ఒక ముఖంలో సింహం, ఒక ముఖంలో గుర్రం, ఒక ముఖంలో నెమలి, మరో ముఖంలో ఏనుగు కనిపిస్తుందని, ఇవన్నీ శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి వాహనాలని అంటుంటారు. కైలాస పర్వతం గురించి అనేక ఇతర వాదనలు ఉన్నాయి. కైలాస పర్వతం మీద మర్మమైన కాంతి వెలుగుతున్నట్లు కొందరు తెలిపారు. ఇక్కడ నుంచి వింత శబ్దాలు వస్తూనే ఉంటాయని చాలా చోట్ల పేర్కొంటున్నారు. కైలాష్లో గ్రహాంతర వాసులు, ఎత్తులు నివసిస్తున్నారని కూడా వాదనలు ఉన్నాయి. కానీ అది ఎప్పుడూ ధృవీకరింపబడలేదు. ఈ పర్వతాన్ని దైవిక శక్తులు రక్షిస్తాయని, దీన్ని ఎవరు అధిరోహించకుండా ఉండేందుకు దేవుళ్ళే చాలా కఠినంగా సృష్టించారని కొందరు విశ్వసిస్తారు. కైలాస పర్వతం రహస్యాలను ఛేదించడానికి చైనా చాలా మంది పర్వతారోహకులను పంపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, బౌద్ధులు, జైనులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో చైనా ప్రభుత్వం తన ప్రణాళికను విరమించుకోవాల్సి వచ్చింది.
ఇలా ఈ కైలాస పర్వతంపై ఇప్పటివరకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి కూడా. అయినా కానీ ఎవ్వరూ కూడా ఏ మిషన్ను కూడా ఛేదించలేకపోయారు. దానికి కారణం ఏంటంటే లైకారుడైన ఆ పరమశివుడు ఈ పవిత్రమైన పర్వతంపై నివాసం ఉంటున్నాడని మన హిందువుల నమ్మకం. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.